Hello students, welcome to Chem Musketeers. So ఇవాళ మన చాప్టర్ ఏంటి అంటే కెమికల్ బాండింగ్. సో దీస్ ఆర్ ద టాపిక్స్ దట్ వీ హ్యావ్ టు కవర్ ఇన్ అవర్ చాప్టర్. సో ఈ టాపిక్స్ అన్నీ మనం ఈ చాప్టర్లో కవర్ చేస్తాము, రైట్? సో ఫస్ట్ లెట్ us స్టార్ట్. సో బిఫోర్ స్టార్టింగ్ అసలు మన చాప్టర్ నేమే కెమికల్ బాండింగ్, రైట్? సో కెమికల్ బాండ్ అంటే ఏంటో మనం ఫస్ట్ తెలుసుకుందాం. కెమికల్ బాండ్ అంటే ఇది ఒక ఇన్విజిబుల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. సో బిట్వీన్ అంటే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది మనకి కనిపించదు, ఇన్విజిబుల్. సో ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది దేని మధ్య జరగచ్చు? ఆటమ్స్కి మధ్య, అయాన్స్కి మధ్యలో, మాలిక్యూల్స్కి మధ్యలో ఉండొచ్చు. సో ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ని మనం కెమికల్ బాండ్ అని అంటాము. సో ఇప్పుడు మనకి డౌట్ రావచ్చు, ఎందుకు కెమికల్ బాండ్ ఫామ్ అవుతుంది, ఎందుకు ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ కానీ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ కానీ ఎందుకు జరుగుతున్నాయి అని అనుకోవచ్చు. సో ఏవైనా ఒక 2 మాలిక్యూల్స్ 2 ఆటమ్స్ కానీ ఇలా తీసుకోండి. ఒక 2 ఆటమ్స్, ఇది ఇటు ఈ దగ్గరకు వస్తుంది, ఇది ఇలా దగ్గరకు వస్తుంది. ఇలా 2 ఆటమ్స్ అనేవి అప్రోచ్ అవుతున్నప్పుడు ఏం జరుగుతుంది? మనకి సిస్టమ్ అనేది వర్క్ చేస్తుంది. అంటే ఈ యాటమ్స్ దగ్గరికి వస్తున్నాయి, అంటే యాటమ్స్ వర్క్ చేస్తున్నాయి. సో థర్మోడైనమిక్స్ ప్రకారం యాటమ్స్ వర్క్ చేస్తున్నాయి అంటే ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది, అంటే పొటెన్షియల్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో పొటెన్షియల్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో రిలీజ్ అవుతుంది అంటే ఎనర్జీ రిలీజ్ అవుతుంది అంటే ఆటోమేటిక్గా స్టెబిలిటీ అనేది అటైన్ అవుతుంది. సో సిస్టమ్ అనేది స్టెబిలిటీ అటైన్ అవుతుంది. సో పొటెన్షియల్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది ఎప్పుడైతే ఈ యాటమ్స్ సర్టెన్ డిస్టెన్స్ దగ్గరకు వచ్చినప్పుడు, చాలా దూరంగా ఉంటే అట్రాక్షన్ కానీ రిపల్షన్ కానీ జరగవు. సర్టెన్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు మాత్రమే అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ అనేది జరుగుతుంది. అట్రాక్షన్ జరుగుతుంది అంటే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ జరుగుతుంది అంటే దగ్గరికి వస్తున్నాయి. సో సిస్టమ్ అనేది పని చేస్తుంది కాబట్టి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది అకార్డింగ్ టు థర్మోడైనమిక్స్. సో స్టెబిలిటీ అనేది పెరుగుతుంది. ఇది ఏంటి? మోడ్రన్ వే అప్రోచ్ కెమికల్ బాండింగ్కి మనం మోడ్రన్ వేలో ఇలా చెప్తాం. సో బట్ క్లాసికల్ వేలో ఎలా చెప్తాం? క్లాసికల్ వేలో ఆక్టేట్ రూల్ ప్రకారం చెప్తాం. క్లాసికల్ వేలో ఆక్టేట్ రూల్ని ఫాలో అవుతుంది. ఇది మోడ్రన్ వేలో మనం ఇలా చెప్తాం. ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ప్రెజెంట్ బిట్వీన్ ఎనీ కెమికల్ స్పీసీస్, ఏవైనా కెమికల్ స్పీసీస్లో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటే మనం కెమికల్ బాండ్ ఫామ్ అవుతుంది అని చెప్తాం అనమాట. సో ఇక్కడ ఏంటి? ఒక యాటమ్కి మధ్య బాండ్ ఫామ్ అవుతుంది అంటే ఎగ్జోథర్మిక్ అన్నాడు. ఎగ్జోథర్మిక్ అంటే ఏంటి? రిలీజ్ అవుతుంది, ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో ఎనర్జీ రిలీజ్ అవుతుంది కాబట్టి మనం ఎగ్జోథర్మిక్ అని చెప్తున్నాం. సో బాండ్ డిసోసియేషన్ ఆర్ బ్రేక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏబికి ఆల్రెడీ బాండ్ ఫామ్ అయి ఉంది. సో ఈ బాండ్ని బ్రేక్ చేయాలి అంటే మనం ఎక్స్టర్నల్గా దానికి ఏంటి ఎనర్జీ అనేది అప్లై చేసి బాండ్ని మనం బ్రేక్ చేస్తున్నాం. సో ఎక్స్టర్నల్గా ఎనర్జీ అనేది మనం అప్లై చేస్తున్నాం అంటే సిస్టమ్కి మనం ఎనర్జీ అనేది ఇస్తున్నాం కాబట్టి ఇది ఏంటి? బాండ్ డిసోసియేషన్ కానీ బ్రేకింగ్ కానీ ఎండోథర్మిక్ అవుతుంది. ఓకేనా? సో ఎనర్జీ ఇస్తున్నాం కాబట్టి దీన్ని పాజిటివ్ వేలో ఎంథాల్పీని, అండ్ ఇక్కడ ఎగ్జోథర్మిక్లో మనం నెగిటివ్ వేలో చెప్తాం. ఓకేనా? సో ఇక్కడ ఏంటి? నెక్స్ట్ కాజ్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్. అంటే కెమికల్ కాంబినేషన్స్ మనకు అసలు ఎందుకు జరుగుతాయి? 8 ఎలక్ట్రాన్ రూల్ అనేది వ్యాలెన్సీ షెల్. అంటే ఇప్పుడు ఏదన్నా ఒక యాటమ్ తీసుకోండి, న్యూక్లియస్. ఈ యాటంలో ఇక్కడ ఇది అవుటర్ మోస్ట్ షెల్. ఈ అవుటర్ మోస్ట్ షెల్ని మనం ఏమంటాం? ఇది వ్యాలెన్సీ షెల్ అంటాం. సో ఈ వ్యాలెన్సీ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటే అది స్టేబుల్గా ఉంటుంది అని చెప్తాం అనమాట. సో ఈ ఆక్టేట్ అంటే ఈ 8 ఎలక్ట్రాన్స్ని ఎలా ఎక్వైర్ చేస్తుంది? ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఏదైనా ఒక యాటమ్ నుంచి ఇంకో యాటమ్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఆర్ షేరింగ్ జరగచ్చు. సో ఇది ఫర్దర్గా చూద్దాం. సో ఇది ఏంటి? కెమికల్ కాంబినేషన్స్ అని మనకి ఎందుకు జరుగుతాయి అంటే ఫస్ట్ 8 ఎలక్ట్రాన్స్ రూల్ని 8 ఎలక్ట్రాన్స్ని బ్యాలెన్స్ షెల్లో ఉంచుకోవడానికి. 8 ఎలక్ట్రాన్స్ వచ్చేస్తే అది స్టేబుల్ అయిపోతుంది, ఇంకా ఫర్దర్గా ఏం రియాక్షన్ ఉండదు దాంట్లో. నెక్స్ట్ టు అక్వైర్ స్టేట్ ఆఫ్ మినిమం పొటెన్షియల్ ఎనర్జీ. ఇందాక డిస్కస్ చేసాం. పొటెన్షియల్ ఎనర్జీ తగ్గుతుంది ఎప్పుడు? ఏవైనా ఒక 2 ఆటమ్స్ కానీ మాలిక్యూల్స్ కానీ అట్రాక్ట్ అయినప్పుడు, అంటే దగ్గరికి అప్రోచ్ అవుతున్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. పొటెన్షియల్ ఎనర్జీ రిలీజ్ చేస్తేనే కదా ఆ సిస్టమ్ అనేది మనకి స్టేబుల్గా ఫామ్ అవుతుందన్నమాట. సో ఇది అనేది కాసెస్. సో నెక్స్ట్ థింగ్,
ఇప్పుడు మనం ఇదే గ్రాఫికల్ వేలో చూసుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్స్ ఇది ఒక సిస్టమ్ అనుకోండి, ఏవైనా 2 ఒక ఆటమ్స్. ఈ 2 ఆటమ్స్ ఇక్కడ ఏంటి అప్రోచ్ అవుతున్నాయి, రైట్? అప్రోచ్ అవుతున్నప్పుడు అట్రాక్షన్ గ్రేటర్ దాన్ రిపల్షన్, రైట్? అట్రాక్షన్ ఈజ్ గ్రేటర్ దాన్ రిపల్షన్ అని మనం చెప్పచ్చు, రైట్? సో ఈ 2 ఆటమ్స్ అప్రోచ్ అవుతున్నాయి అంటే అట్రాక్షన్ ఇస్ గ్రేటర్ దాన్ రిపల్షన్. ఇక్కడ చూడండి, ఈ గ్రాఫ్ దేని మధ్యలో పొటెన్షియల్ ఎనర్జీకి అండ్ డిస్టెన్స్కి మధ్యలో గ్రాఫ్ గీస్తే ఇలా వస్తుంది, మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ అట్రాక్షన్ ఇస్ గ్రేటర్ దాన్ రిపల్షన్, అప్రోచ్ అవుతున్నాయి. ఇది ఇక్కడ ఏంటి ఇంకొంచెం క్లోజ్ అయిపోయినాయి. ఇక్కడ కూడా ఏంటి అట్రాక్షన్ అనేది రిపల్షన్ కంటే ఎక్కువ అని చెప్పచ్చు. సో ఇది ఇక్కడ ఏం జరుగుతుంది, మనకి ఈ లైన్ ఏం చెప్తుంది, మనకి ఇక్కడ బాండ్ ఫార్మేషన్ గురించి చెప్తుంది. ఈ 2 ఆటమ్స్ అప్రోచ్ అవుతున్నాయి, దగ్గరికి వస్తున్నాయి అంటే బాండ్ అనేది ఫామ్ అవుతుంది అని అర్థం. సో ఇక్కడ కూడా అట్రాక్షన్ ఎక్కువ ఉంది రిపల్షన్ కంటే, సో దగ్గరికి వస్తున్నాయి. ఇక్కడ కూడా ఇంకా క్లోజ్ అయిన అట్రాక్షన్ ఈజ్ గ్రేటర్ దాన్ రిపల్షన్, బాండ్ ఫామ్ అవుతుందని చెప్పచ్చు. బట్ ఇక్కడ అట్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు రిపల్షన్ అని చెప్తాను. ఎందుకంటే ఎంత దగ్గరికి రావాలో అంత దగ్గరికి అంత క్లోజ్ అయిపోయింది. మ్యాక్సిమం ఎంత దగ్గరికి రావచ్చో అంత దగ్గరికి వచ్చేసింది, ఇంకా స్టాప్ అయిపోతుంది, ఇంతకంటే ఇంకా ఫర్దర్గా ఏం జరగదు. సో ఇక్కడ ఏంటి స్టెబిలిటీని ఫామ్ అయిపోయింది. సో ఇక్కడ అట్రాక్షన్ రిపల్షన్స్ 2 ఈక్వల్గా ఉంటాయి, అంటే ఈక్విలిబ్రియం స్టేట్లో ఉంది అని చెప్పచ్చు ఈ పాయింట్లో మనం, ఇక్కడ ఈ సిస్టమ్ అనేది. సో ఇక్కడ ఏంటి ఈ పాయింట్ని మనం ఏమంటాము అంటే బాండ్ ఫార్మేషన్ పాయింట్ అని చెప్పచ్చు ఈ పాయింట్ని. సో ఇక్కడి నుంచి చూసుకుంటే పొటెన్షియల్ ఎనర్జీ, మన ఎనర్జీ అనేది స్లోగా పెరుగుతుంది. ఇక్కడ ఎనర్జీ అనేది మనకి స్లోగా డిక్రీజ్ అవుతూ ఉంది ఇక్కడి నుంచి. ఈ డిక్రీజ్ ఎందుకు వస్తుంది, ఎందుకంటే ఇక్కడ బాండ్ అనేది ఫామ్ అవుతుంది, అంటే 2 ఆటమ్స్ అనేవి దగ్గరికి అప్రోచ్ అవుతున్నాయి. ఇక్కడ అప్రోచ్ అవుతున్నాయి కాబట్టి అప్రోచ్ అవుతున్నప్పుడు మనకి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ ఎనర్జీ రిలీజ్ అవుతుంది అంటే ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతుంది, తగ్గుతుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మ్యాక్సిమం ఎంత దగ్గరికి రావాలో అంత దగ్గరికి వచ్చేసాయి, ఇంకా ఫర్దర్గా ఏం జరగదు. సో అట్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు మనం రిపల్షన్ అని చెప్పచ్చు. ఇక్కడ ఈక్విలిబ్రియం స్టేట్లో ఉన్నాయి. ఈ పాయింట్నే మనం బాండ్ ఫార్మేషన్ పాయింట్ అని చెప్తాం. ఇక్కడి నుంచి చూసుకుంటే స్లోగా మన ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో ఈ ఎనర్జీ ఇంక్రీజ్ ఎందుకు అవుతుంది, ఎనర్జీ డిక్రీజ్ ఎందుకు అయింది, ఇక్కడ ఎనర్జీ డిక్రీజ్ ఎప్పుడైంది, బాండ్ ఫార్మేషన్లో, రైట్? సో బాండ్ ఫార్మేషన్లో ఇక్కడ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటే దాని మీనింగ్ ఏంటి, బాండ్ అనేది బ్రేక్ అవుతుంది అని అర్థం. సో ఇక్కడ బాండ్ అనేది బ్రేక్ అవుతుంది, ఇక్కడ నుంచి బాండ్ బ్రేక్ అవ్వడం స్టార్ట్ అయింది కాబట్టి మన ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి బాండ్ బ్రేకింగ్ అంటే రిపల్షన్ ఈజ్ గ్రేటర్ దాన్ అట్రాక్షన్ ఆటోమేటిక్గా. సో రైట్, సో ఇది అనేది మనకి ఒక గ్రాఫ్ వేలో మనం అర్థం చేసుకుందాం. సో నెక్స్ట్ ఏంటి కెమికల్ బాండ్. ఈ బాండ్ ఎనర్జీ బేస్ చేసుకొనే మనం కెమికల్ బాండ్ క్లాసిఫికేషన్స్ చెప్తాం, స్ట్రాంగ్ బాండ్ అండ్ వీక్ బాండ్. సో మనకి స్ట్రాంగ్ బాండ్ అంటే స్ట్రాంగ్గా ఉంది, ఏదైనా ఒక 2 ఆటమ్స్ మధ్య మాలిక్యూల్స్ మధ్య ఈ బాండ్ అనేది స్ట్రాంగ్గా ఉంది అని ఎప్పుడు చెప్తాము, ఎప్పుడంటే ఎనర్జీ రిలీజ్ ఎక్కువ అయినప్పుడు, ఎనర్జీ అనేది ఎక్కువ రిలీజ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా అట్రాక్షన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి, రైట్? అట్రాక్షన్స్ ఇంక్రీజ్ అవుతాయి, ఎనర్జీ ఎక్కువ రిలీజ్ అవుతుందంటే అట్రాక్షన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో స్ట్రాంగ్ బాండ్ ఫామ్ చేస్తుంది అని మనం చెప్పచ్చు. సో దీంట్లో ఏంటి అయానిక్ బాండ్, కోవలెంట్ బాండ్, కోఆర్డినేట్ బాండ్, మెటాలిక్ బాండ్ అది ఎక్కువ రాదు మనకి, 3 బాండ్స్ మనం ఫర్దర్గా చదువుతాము. అండ్ నెక్స్ట్ వీక్ బాండ్లో మనకు వచ్చేసి హైడ్రోజన్ బాండ్ అండ్ వాండర్ వాల్స్ బాండ్, ఇది మనం లాస్ట్లో చూసుకుందాం దీని సంగతి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం చూసుకుంటే కోసెల్-లెవిస్ అప్రోచ్. ఇప్పుడు మనకి ఆక్టేట్ రూల్ గురించి ఒకసారి చూద్దాం. ఆక్టేట్ రూల్ అంటే ఏంటి, ఆటంలో ఈ అవుటర్ మోస్ట్ షెల్ని మనం ఏమనుకుంటున్నాము, వ్యాలెన్స్ షెల్ అనుకుంటున్నాము. ఈ వ్యాలెన్స్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ కనుక ఉంటే ఇది స్టేబుల్,
ఆర్ ఇనర్ట్నెస్ ఉంటుంది దీనికి అని చెప్పొచ్చు. ఇనర్ట్నెస్ అంటే ఇది ఫర్దర్గా దేంతోని రియాక్ట్ అవ్వదు, ఇది స్టేబుల్గా ఉంది, దాని ప్లేస్లో అది స్టేబుల్గా సఫిషియెంట్గా హ్యాపీగా ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ ఆక్టేట్ రూల్ దేని బేస్ చేసుకొని చెప్తున్నాం మనం? ఇట్ వాజ్ బేస్డ్ ఆన్ ఇనర్ట్నెస్ ఆఫ్ నోబుల్ గ్యాసెస్. అంటే నోబుల్ గ్యాసెస్ అన్నిట్లోనూ మనకి వ్యాలెన్స్ షెల్ 8 ఎలక్ట్రాన్స్ ఉంటుంది కదా, సో అది దాని బేస్ చేసుకొని ఆక్టేట్ రూల్ వచ్చిందని చెప్తున్నాం. సో ఆటమ్స్ కెన్ కంబైన్ ఐదర్ బై ట్రాన్స్ఫర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. సో ఈ 8 ఎలక్ట్రాన్స్ ఎలా ఫామ్ అవుతుంది? ఏదైనా ఒక ఆటమ్ 8 ఎలక్ట్రాన్స్ ఎలా ఫామ్ అవుతుంది? ట్రాన్స్ఫర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, ఒకటి నుంచి ఒక ఆటమ్ నుంచి ఇంకో ఆటమ్కి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, ఒక ఆటమ్ గెయిన్ అవ్వచ్చు, ఒక ఆటమ్ లూజ్ అవ్వచ్చు. ఒక ఆటమ్ ఇంకో ఆటమ్కి ఇస్తుంది కాబట్టి గెయినింగ్, లూజింగ్, సో ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. నెక్స్ట్ షేరింగ్, 2 ఆటమ్స్ కంబైన్డ్గా షేర్ చేసుకుంటే ఆ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని మనం ఆక్టేట్ కంప్లీట్ అవుతుంది. సో 8 వ్యాలెన్స్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఆక్టేట్ కంప్లీటెడ్ అని చెప్తాం. సో ఇప్పుడు కానీ పీరియాడిక్ టేబుల్లో అన్ని ఎలిమెంట్స్లో మనకి ఇది ఫాలో అవుతుంది, బట్ హైడ్రోజన్ హీలియంలో మాత్రం మనం ఆక్టేట్ అని చెప్పాం, డ్యూప్లెట్ అంటాం. హైడ్రోజన్ అండ్ హీలియంకి మాత్రం మనం డ్యూప్లెట్ అంటాం. ఎందుకంటే ఇది ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే పొసెస్ చేయగలదు వ్యాలెన్స్ షెల్లో, రైట్? సో 2 ఎలక్ట్రాన్స్ని మాత్రమే, అంటే 1s ఓన్లీ ఉంటుంది కాబట్టి ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే పొసెస్ చేసే కెపాసిటీ ఉంది కాబట్టి ఓన్లీ మనం డూప్లెట్ అని మాత్రమే దీన్ని అంటాం. ఇప్పుడు లెవిస్ సింబల్స్ని చూసుకుంటే మనకి లెవిస్ అనేటోడు మనకి డాట్స్ వేలో రిప్రజెంట్ చేస్తాం, దీన్ని ఎలక్ట్రాన్స్ని డాట్స్ వేలో చెప్తాం. ఇప్పుడు వ్యాలెన్సీ షెల్లో ఎలక్ట్రాన్స్ని డాట్ వేలో రిప్రజెంట్ చేద్దాం. లిథియం తీసుకుంటే లిథియంలో ఏంటి 1s2 2s1 ఉంటుంది. దీని వ్యాలెన్సీ షెల్, లిథియం యొక్క వ్యాలెన్సీ షెల్ ఏంటి మనకి? ఇది వ్యాలెన్సీ షెల్. సో దీంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 1 ఎలక్ట్రాన్ ఉంది, దీన్ని డాట్ వేలో రిప్రజెంట్ చేశారు. ఇదే వేలో బెరీలియం తీసుకుంటే మనకి దీంట్లో 2s2 వస్తుంది, 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 2 డాట్స్, సేమ్ వేలో సో ఆన్. బట్ ఇక్కడ ట్రిక్ ఏంటంటే గ్రూప్లో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ సేమ్గా ఉంటాయి. సో గ్రూప్లో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి అలాంగ్ ద గ్రూప్ మనకి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అన్నీ సేమ్గా ఉంటాయి, బట్ పీరియడ్లో మనకి వ్యారీ అవుతాయి. ఓకేనా?